నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అది 1982 మార్చి 29వ తేదీ. ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ అప్రతిహతంగా కొనసాగుతూనే వస్తుంది, ప్రజల కోసం నిలబడుతూనే వస్తుంది. సో మరి ఇప్పుడు మళ్ళీ మార్చి 29వ తేదీ రాబోతుంది. మరి టీడీపీ ఎలాంటి కార్యక్రమాలకి సన్నాహం చేసుకుంటుంది, ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా నిర్వహించుకోబోతుంది అనే డీటెయిల్స్ తెలియజేయడానికి మనతోటి టీడీపీ శశికుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే శశి గారు. నమస్తే అండి. సార్, ఏంటి ఈ మార్చి 29వ తేదీని ఎలా నిర్వహించుకోబోతున్నారు? తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావ దినోత్సవం అంటే అది నిజంగా కార్యకర్తలందరికీ కూడా ఒక పండుగ లాంటిది. ఎలా ఉండబోతున్నాయి కార్యక్రమాలు? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతిసారి ఒక పండగలాగానే జరుగుతూ ఉంటుంది. ఈసారి 44వ ఏట అడుగు పెడుతూ ఉన్నాం. ఈ 44 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. రేపు రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలనే స్ఫూర్తితో ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఒక కొత్త తరం నాయకత్వం అనేది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా యువత ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపు ఈరోజు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ విధంగా అదే కాకుండా మొన్న వచ్చిన ఎలక్షన్లో అఖండ విజయం సాధించిన తర్వాత అనేక పదవుల్లో యువతకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ఈరోజు సీనియర్లను గౌరవిస్తూ జూనియర్లని ప్రోత్సహిస్తూ ఈరోజు ముందుకెళ్తూ ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మరపురాని రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాడు ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాల కోసం అయితే పెట్టారో అదే ఆశయాల కోసం నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ఈ దేశ ప్రజలు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ పాత్ర ఏంటి? తెలుగుదేశం పార్టీ పెట్టకముందు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం గుర్తు చేసుకోవాలి. అసలు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాల్సినంత అవసరం ఏమో. సినిమా ఇండస్ట్రీలో ఒక తిరుగులేని స్టార్. ఆ వైభోగం వేరు, ఆ వైభవం వేరు. ఒక నటుడిగా ఆయనకున్న ప్రస్థానం కూడా వేరు. అదంతా వదిలేసి రాజకీయాల్లోకి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎన్టీ రామారావు గారు అంతకుముందు సినిమాల్లో పురాణ పురుషుల పాత్రలు ధరించి దేవుడయ్యాడు. మనం ఈ తెలుగు నేలపైన దేవుణ్ణి శిలల రూపంలో తప్ప ఫోటోల రూపంలో చూసామంటే అది ఎన్టీ రామారావు గారి ఫోటోలో చూసాం. శివుడు ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావు గారిని చూసాం. రాముడు ఎలా ఉంటాడంటే, ఈ విధంగా ఎన్నో పాత్రలు శిలల రూపంలో తప్ప ఫోటోల రూపంలో చూసామంటే అది ఎన్టీ రామారావు గారి రూపంలో చూసాం. అది ప్రతి తెలుగువాడి గుండెల్లో అది ఆయన రూపం అనేది పదిలంగా ఉంది. ఆయన ఏంటంటే, నేను సేవ చేయాలి ప్రజలకి, నేను ఎన్నో మార్గాల ద్వారా సేవ చేస్తున్నా, కానీ ఇంకా మరింత నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి నేను సేవ చేయాలంటే అది ఒక రాజకీయ మార్గం ద్వారా మాత్రమే సాధ్యమని ఆ రోజు భావించాడు. దానికన్నా ముందుగా తనను ఆదరించిన ప్రజలు కష్టాల్లో ఉండడం గమనించాడు. ఏదో ఆయన పదవుల కోసం పార్టీ పెట్టాల, ఈ ప్రజలకు సేవ చేయడం కోసం, వాళ్ళ హక్కుల కోసం పార్టీ పెట్టడం జరిగింది. అప్పటి వరకు మనం మద్రాసీయులుగానే మాత్రమే మనల్ని చూసేవాళ్ళు. అది చూసి వారు లేకపోయారు. మన తెలుగు వాళ్ళకు ఒక ఆత్మ గౌరవాన్ని కల్పించాలి అని పార్టీ పెట్టారు. అదేవిధంగా నాడు ఎంతోమంది ఊర్లలో పల్లెల్లో వాళ్ళ కష్టాలు వస్తే చెప్పుకుంటే వినే నాదుడే లేని పరిస్థితులు. ఆ రోజు రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళంతా పెత్తందారులు, జమీందారులు, అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అసలు అప్పట్లో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి. అలాంటి ఈ వ్యవస్థను మార్చాలి, ఈ రాజకీయ వ్యవస్థని మనం ఏంటంటే పునర్నిర్మించాలి. ఇలాంటి వ్యవస్థలో ఒక ప్రక్షాళన తీసుకొని రావాలి. నన్ను ఆదరించిన ప్రజలకు నేను సేవ చేయాలి. ఎందుకంటే అప్పటి వరకు ఏంటంటే ముఖ్యమంత్రిని ఒక 5 ఏళ్ళు ఉంటే 5 సంవత్సరాలు 5 మంది ముఖ్యమంత్రులు మారేవాళ్ళు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో కూడా ప్రజలకు తెలుసుకోలేని నాటి పరిస్థితులను చూసాం. మనం చూసుకుంటే 1978 నుంచి 83 5 మంది నలుగురు నుంచి 5 మంది ముఖ్యమంత్రులు మారారు. ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రిలో తెలియదు. ఆ పరిస్థితులకు అన్ని చెక్ పెట్టాలి. ప్రజలు ఇక్కడ ఎన్నుకుంటే ప్రజలు, ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ఎక్కడో ఢిల్లీలో డిసైడ్ చేసేది ఏంటి అనేది ఎన్టీ రామారావు గారు వాళ్ళు. ఆ విధంగా ఆ రోజు తనను ఆదరించిన ప్రజల కోసం పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడం, ఆ రోజు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హైదరాబాద్లో రావడం, ఆ రోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నుంచి ఆ రోజు అభిమానులు రావడం, ఆ రోజు విలేకరులు ఏం పార్టీ పెడతారు మీదంటే, నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజు పెట్టడం, జెండా ఆవిష్కరించడం. ఆ రోజు జెండా ఆవిష్కరణ పసుపు శుభానికి సూచకం. అదేవిధంగా కార్మిక చక్రం, ప్రతి కార్మికుడికి మనం అండగా నిలబడాలి, వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొని రావాలి, ప్రతి రైతుకు అండగా నిలబడాలని నాగలి, అదేవిధంగా ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలని గృహం, ఈ విధంగా పెట్టి ఇదే మన జెండా, ఇదే మన అజెండా అని ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి కాలే కడుపుకి అన్నం పెట్టడం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉండేదానికి ఒక ఇల్లు, కట్టుకునేదానికి బట్ట, ఇదే ఇవ్వడం. ఇదే అందుకనే తెలుగుదేశం పార్టీ పెట్టాం. ప్రతి ఒక్కరు రండి, కదలరండి, తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలరా అని ఆ రోజు పిలుపునిచ్చారు. ఆ రోజు ఆ పిలిపిస్తే తెలుగు నేల మొత్తం, తెలంగాణ కాడి నుంచి ఉత్తరాంధ్ర కాడి నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలు ఒక్కసారిగా జై ఎన్టీఆర్ అంటూ ఆ రోజు జై తెలుగుదేశం అంటూ తెలుగుదేశం వెంట నడవడం జరిగింది. అప్పటి వరకు రాజకీయ నాయకులు అంటే ఎన్నికలప్పుడు ఏదో చిన్న చిన్న ప్రచారం, ఎవరు రథయాత్రలు రథయాత్ర లేరు. కానీ ఫస్ట్ టైం ఈ భారతదేశ చరిత్రలో ఈ తెలుగు నేలపైన
రథయాత్ర చేసిన చైతన్య రథయాత్ర చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ తెలుగు నేల మొత్తం పర్యటించి ఆ రోజు తనను ఆదరించిన ప్రజలు ఎలాంటి కష్టాలు వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు చూపించాలని నాడు తన సర్వభోగాల్ని వదిలేసి ఆ రోజు ప్రజల కోసం వచ్చి ఎక్కడ రోడ్డు పక్కనే పడుకొని రోడ్డు పక్కనే ఉండి వాళ్ళ కష్టాలు తెలుసుకొని మీకు నేనున్నాను అనే ఒక భరోసాని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ తెలుగు వాళ్ళని ఉన్నాం తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ముందుగా వెళ్ళినప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పడం జరిగింది, వెళ్దాం ఎన్నికలకి, ఎలాంటి భయం లేదు, ఎందుకంటే నా ప్రజలపైన నాకు నమ్మకం ఉంది. ఈ రోజు ₹2 కిలో బియ్యం ఇలాంటి కొన్ని పథకాలు చెప్తే కాంగ్రెస్ పార్టీ అవి ముందుగానే మేము ఇస్తామని చెప్పేయడం. అప్పుడు ఎన్టీ రామారావు అంటే మీ పథకాలు అంటే ఇదే తెలుగుదేశం పార్టీ తొలి విజయం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడి ఇచ్చారు అన్నట్టు చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ రోజు ప్రజలందరూ ఎన్టీ రామారావు గారిని గెలిపించారు. ఆ రోజు ఎమ్మెల్యే టికెట్లు ఎలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారో కూడా మనం చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ కర్మ, అప్పుడే కొత్త పార్టీ కొత్త సిద్ధాంతాలతో పెట్టింది. నేను అదే అడగాలి, సమాజమే దేవాలయం ప్రజలే దేముళ్ళు అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ రోజు ఈ తెలుగు నేలంతా పర్యటించడం జరిగింది. సమాజాన్ని దేవాలయంగా ఎందుకు భావించారంటే ఈ తెలుగు నేల మొత్తాన్ని ఒక దేవాలయంగా భావించి దాంట్లో ఉండేది ఎవరు, ఈ సమాజంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళని దేవుళ్ళుగా భావించాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ ఒక దేవాలయంకి వెళ్తాం, దేవాలయంకి వెళ్తే మనం ఎంతో పవిత్రతతో ఉంటాం. ఆ పవిత్రతతో ఉండే దాంతో పాటు అక్కడ ఉండే దేవుణ్ణి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తాం. అలాగే ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త ప్రతి రాజకీయ నాయకుడు అదే విధంగా భావించాలి. ఈ సమాజాన్ని ఒక దేవాలయం లాగా భావించాలి. ఈ సమాజంలో ఉండే ఎవరైతే ప్రజలు వాళ్ళని దేవుళ్ళుగా భావించి వాళ్లకు సేవ చేయాలి. ఆ దృక్పథంతో రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా చెబుతూ ఆ రోజు అవకాశాలుగా ఎంతోమంది సామాన్యులకి, లాయర్లని, డాక్టర్లని, ఇంజనీర్లని, గ్రాడ్యుయేట్లని, పోస్ట్ గ్రాడ్యుయేట్లని, టీచర్లని ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. అవకాశాలు ఇచ్చి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని 200 మందికి పైగా చట్టసభలో కూర్చోబెట్టిన చరిత్ర ఎన్టీ రామారావు గారిది తెలుగు నేలపైన. అంతకుముందు ఎవరో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎంతో మందిని ఈ రోజు చూసుకుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధులుగా, రాజకీయ ఉద్దండులుగా చెప్పుకునే ఎంతో మంది నాయకులకు రాజకీయ జన్మనిచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని నేను గర్వంగా చెప్పగలను. ఈ తెలుగు నేలపైన ఈరోజు తెలంగాణ విడిపోయింది. ఈ రోజు ఇక్కడ ముఖ్యమంత్రులుగా చేసిన 2 తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి మంత్రులుగా ఈరోజు సగం కేబినెట్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. అదేవిధంగా అది ముందు కావచ్చు, ఇప్పుడున్న కేబినెట్ కావచ్చు, 15 ఏళ్ళు అవుతున్నాయి. ఇటు ఆంధ్రాలో చూసుకున్న ఏ పార్టీలో తీసుకున్నా తెలుగుదేశం పార్టీలో పుట్టి రాజకీయ జన్మ అవకాశాలు పొందిన వాళ్ళే ఈ రోజు ఉన్నారు. అంటే ఒక రాజకీయ కర్మాగారం తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఇది ఉదాహరణ.